వెల్కమ్ ఫుడీస్. ఇవాళ రెసిపీ రాయలసీమ స్పెషల్ మొటిక్కాయ పుల్లగూర లేదా గోరుచిక్కుడు కర్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో చాలా పోషకాలు, విటమిన్లు, ఔషధ గుణాలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ గోరుచిక్కుళ్లతో ఇంటిల్లిపాది మెచ్చాలంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. సరే, లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా కావలసినన్ని గోరుచిక్కుళ్ళు, అదే మహాభాషలో మొటిక్కాయలు తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ చిక్కుళ్ళతో రెసిపీ చూద్దాం. తీసుకున్న ఈ గోరుచిక్కులకి వాటికి ఉన్న ఈకల్ని, తోకల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈకలు, తోకలు తీసాక కావలసిన సైజుల్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వాటితో పాటుగా ఇందాక రెడీగా పెట్టుకున్న చిక్కుళ్ళని వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఒక 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు, వీటితో పాటు గ్రేవీ కోసం ఉంటే 2 వంకాయలు కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. అన్నీ వేశాక ఒకసారి బాగా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ వేసిన టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు ఉడికించగా చూస్తే టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ కప్పు గ్లాస్ అన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ గోరుచిక్కుడు కర్రీ గట్టిగా ఉంటేనే బాగుంటుంది. దానికోసం కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం నీళ్లు పోసాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. విజిల్స్ రాగానే ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి మూత తీసి చూస్తే చూడండి, వేసిన వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఆ తర్వాత వీటిని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. మెదిపే ముందుగా ఇందులో గోరుచిక్కులని కొన్నిటిని పక్కకు తీసి మెదుపుకోవాలి. పప్పు గుత్తితో మెదిపే ముందు ఒకవేళ వేసిన పచ్చిమిర్చి వలన కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే ముందుగానే పచ్చిమిర్చి పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే పచ్చిమిర్చి మళ్ళీ కావాలన్నా వేసి మెదుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా మెదుపుకున్నాక ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపి ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక ఇప్పుడు ఈ పుల్లగూరకి పోపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాల్ని మొత్తం చిట్పట్లాడించాలి. ఆ తర్వాత ఒక 7-8 తొక్క తీసిన చితక్కొట్టిన ఎల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వీటిని రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న సగం ఉల్లిపాయ, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర వేసి వీటిని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మెదుపుకున్న పుల్లగూరలో కారం తక్కువగా ఉంది అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఈ పోపులో వేసి వేయించుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు వేగి ఎర్రగా బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా మారాయి అనుకున్నాక ఇందాక మెదుపుకున్న పుల్లగూర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించి ఈ స్టేజ్లో కూడా ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా 3 కూతలకు అయిపోయే ఈ రాయలసీమ పుల్లగూర రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై వన్స్. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.